నమస్తే. దిస్ ఇస్ ఔడియా. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, నాగబాబు గారికి పార్టీ నుంచి కూడా పూర్తిగా వ్యతిరేకత వస్తూ ఉంది. అండ్ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆయన సారీ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్నట్లుగా వార్త వినిపిస్తూ ఉంది. ఎవరైతే జనసేనలో ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ ఉంటారో వేరే మహిళలకి ఉమెన్ ఇది ఉంది. సో వాళ్ళ నుంచి వ్యతిరేకత రావడం వలన ఒక మెట్టు నాగబాబు గారు దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి అంటున్నారు. సో అసలు ఎలా ఉంది సార్ ఇప్పుడు పార్టీలో ఈ అంశం మళ్ళీ రాజకీయం వైపు మళ్ళింది పూర్తిగా? సో ఎలా ఉంది, ఏం జరగబోయే ఛాన్సెస్ ఉన్నాయంటారు పార్టీ? జనరల్ గా శ్రీశ్రీ చెప్పినట్టు కాదేది కవితకి అనర్హం అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ లో కాదేది రాజకీయాలకు అనర్హం. కాబట్టి ప్రతిదీ అక్కడ రాజకీయాలు అయిపోతాయి. అందుకని శివాజీ వ్యాఖ్యలు కూడా మామూలుగా ఇదే వ్యాఖ్యలు వేరే చాలా మంది చేశారు. బీజేపీకి సంబంధించి చాలా మంది చేస్తూనే ఉంటారు ఈ వ్యాఖ్యలు. స్త్రీలు ఇలా బట్టలు వేసుకోవాలి, ఇలాగ ఉండాలనేది ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు, ఇంకా చెప్తూనే ఉంటారు. దీన్ని వినేవాళ్ళు వింటారు, విన్నవాళ్ళు వాళ్ళ లైఫ్లో వాళ్ళు ముందుకెళ్తుంటారు. ఫైనల్గా లీగల్గా కరెక్ట్గా ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ అవుతుంది తప్ప మోరల్గా ఎవరిని బలవంతంగా ఎవరిని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. ఇంట్లోనే తల్లిదండ్రుల మాట పిల్లలు ఇవ్వాలనట్లేదు. ఎందుకంటే నీ గ్లోబలైజ్ చేసేసి ఒక పక్క ఫోన్లు వచ్చేస్తుంటే ఇంకొక పక్క బట్టలు వేసుకోవద్దని చెప్పడం, దీనివల్లే రేపులు జరుగుతుందని చెప్పడం సిల్లీగా ఉంటుంది. అంతకంటే ఫోన్ ఓపెన్ చేయగానే పిల్లలకు కూడా ఫోన్ కనబడుతుంది, డైరెక్ట్ చూడకపోయినా కూడా కనబడదు. దాన్ని ఆపడానికి ఉద్యమాలు ఎవరు చేయట్లేదు. ఇదంతా ఏంటంటే అందుకనే మన సొసైటీలో ఎక్కువ హిపోక్రసీ కనబడుతుంది. ఒక పక్క ఏమో నువ్వు ఫ్రీగా వదిలేస్తుంటావు, ఇంకొక పక్క చిన్న చిన్న విషయాల మీద పెద్ద పోరాటాలు చేస్తుంటారు. అసలు విషయం అది. పిల్లలకి సోషల్ మీడియా అందకుండా చేయడం ఒకటి. ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో 15 years లోపల ఉండే పిల్లలు సోషల్ మీడియా యూజ్ చేయడానికి లేదు, బ్యాన్ చేశారు. అట్లా ఇక్కడ పేరెంట్స్కి హెల్ప్ చేయాల్సిందే. ఉంటే ఇప్పుడు అందరు పేరెంట్స్ భయం ఏంటి, ఆడగాని మగ్గాని, ముఖ్యంగా ఆడపిల్లలు అయితే పెద్దోళ్ళే కొద్ది ఫోన్లు ఇవ్వాలన్నా భయము, ఇది ఏం జరుగుతుందని. అట్లాగే పిల్లలు కూడా ఆ మధ్య కూడా ఒక 10th class పాప బాబు లేసి వచ్చేసారు విజయవాడ, మనం కూడా చెప్పుకున్నాం సోషల్ మీడియాలో. సో ఇలాగే జరుగుతుంటే అది ఇంపార్టెంట్. అది వదిలేసి ఈ టాపిక్లు మాట్లాడారు. సో ఇప్పుడు ఎప్పుడైతే శివాజీ ఆ పదాలు వాడి మాట్లాడాడో దాన్ని జనరల్ గానే వ్యతిరేకత వచ్చింది, ముఖ్యంగా స్త్రీలలో. ముఖ్యంగా దీంట్లో ఫస్ట్ రియాక్ట్ అయింది వచ్చి ఆమె చిన్మయి, దాని తర్వాత అనసూయ రంగంలోకి వచ్చారు. మిగతా నిధి అగర్వాల్ కూడా మాట్లాడారు, ఎందుకంటే కాంటెక్స్ట్ నిధి అగర్వాల్ది కాబట్టి. కానీ ఇక్కడ ఏమైందంటే ఇది అనసూయ వర్సెస్ శివాజీగా మారిపోయింది. శివాజీ ఇమీడియట్ గా ఆయన జాగ్రత్త పడి సారీ చెప్పేసి ఆ 2 పదాలు వాడడం తప్పే, మిగతా కంటెంట్ అయితే నేను కట్టుబడి ఉన్నానని చెప్పాడు. ఈ లోపల మహిళా కమిషన్ నేరళ్ళ శారద గారు పిలిచారు, ఆయన పోయి అక్కడ కూడా అదే చెప్పేసి సారీ చెప్పేసి వచ్చారు. దాంతో ఎప్పుడైతే సారీ చెప్పాడో శివాజీ మీద కొంత సాఫ్ట్ కార్నర్ అయింది. అయితే దీన్ని ఉపయోగించుకుని వైసీపీ వాళ్ళు శివాజీ మీద ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో అనసూయ ఒక మామూలుగా ఆమె ఖండించి ఊరుకో ఉంటే కూడా సరిపోయేది, కానీ ఆమె దాన్ని కంటిన్యూ చేసి లాగి తన వీడియోలంతా పెట్టి ఒక రకంగా ఛాలెంజ్ చేయడం, అవును నా ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటాం మీకేం అన్న దీంట్లోకి ఆమె రెచ్చిపోయింది. ఆమె బట్టలు వేసుకోవచ్చు, ఆమె దాన్ని కావాలని రెచ్చగొట్టడంతో చాలా మంది స్త్రీలు కూడా అఫెక్ట్ అయ్యారు. పిట్టి అనడం ఇవన్నీ స్త్రీలకు కూడా కాలేదు. నీకు ఎలాగ హక్కు ఉంటుందో అలాగే మాకు కూడా ఉంటది కదా, మమ్మల్ని ఎవరు నువ్వెవరు పిట్టి అనడం, ఇవన్నీ వీళ్ళకి కూడా కాలింది. సో దాంతో ఇది శివాజీ వర్సెస్ అదర్స్ లాగా ఉన్నది, అనసూయ వర్సెస్ అదర్స్ లాగా మారిపోయింది. ఈ కాంటెక్స్ట్ లో వైసీపీ వాళ్ళు శివాజీని గట్టిగా అటాక్ చేస్తూ అనసూయని సపోర్ట్ చేస్తూ రంగంలో దిగారు. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు శివాజీకి మద్దతుగా అనసూయకి వ్యతిరేకంగా వాళ్ళ రంగంలో దిగారు. ఇది సందర్భం. ఈ సందర్భాన్ని అర్థం చేసుకొని నాగబాబు సైలెంట్ గా ఉండాలి. మామూలుగా ఆయన తెలివి తక్కువ వాడు కాదు, తెలివైన వాడు. నిజానికి మెగా ఫ్యామిలీలో ఏం జరిగినా ఆయన ముందుకు వచ్చి ముందు ఆయనే అటాక్ చేస్తాడు. మెగా ఫ్యామిలీని విమర్శించిన వాళ్ళని ఫస్ట్ అటాక్ చేసేది ఆయన, చాలా ప్రొటెక్ట్ చేస్తాడు ఆ ఫ్యామిలీని ఆయన. అలాంటి ఆయన ఇవన్నీ ఈ కాంటెక్స్ట్ ని ఎప్పుడైనా కాంటెక్స్ట్ ఇంపార్టెంట్. ఎటువంటి సిచ్యువేషన్ లో మనం ఎలా రియాక్ట్ అవ్వాలనేది ఇంపార్టెంట్. మేబీ ఆయన కూడా లాజికల్లీ సిచ్యువేషన్ పక్కన పెట్టి ఎమోషనల్ గా ఆయన హర్ట్ అయినాడు. ఎందుకంటే తన కూతురు విషయంలో కావచ్చు, అలాగే చిరంజీవి కూతుర్ల విషయంలో కావచ్చు, గతంలో ట్రోలింగ్స్, ముఖ్యంగా తన కూతురు ఆమె నిహారిక విషయంలో చాలా అన్యాయంగా ట్రోలింగ్స్ జరిగాయి.
ఆ ట్రోలింగ్స్ అప్పుడు ఆయన బాగా హర్ట్ అయ్యాడు. చాలా ఛానళ్ళకి కూడా వాళ్ళు అప్పుడు ఫోన్లు చేసి మెగా క్యాంపు ఈ వీడియోలు తీసేయండి అని కూడా అడిగారు. రిక్వెస్ట్‌గానే అడిగారు. ఆయన బెదిరించలేదు. సో, ఎందుకంటే ఈ అమ్మాయి పబ్బులకి పోతుంది కాబట్టి వాళ్ళ భరించలేక విడాకులు ఇచ్చారని, తప్పంతా ఈ అమ్మాయిదని. జనరల్‌గా విడాకులు జరిగినప్పుడు స్త్రీలను నిందించడం అనేది మన సమాజంలో ఉంటుంది. ఈ అమ్మాయి ఏం చేయకపోతే ఎందుకు ఇస్తాడు అని. నిజానికి తప్పు ఇద్దరిదే ఉండొచ్చు. కంపాటబిలిటీ ప్రాబ్లం ఇద్దరు మంచోళ్ళైనా కూడా ఉండలేకపోవచ్చు. ఇవన్నీ ఉంటాయి. కానీ స్త్రీలని నిందించడం అనేది మన సమాజంలో ఉంది. అలాగే ఆ అమ్మాయిని నిందించడం ఇవన్నీ ఆయన తండ్రిగా బాగా హర్ట్ అయి ఉండొచ్చు. అది పర్సనల్గా ఆయన తీసుకున్నట్టుగా ఉంది ఇక్కడ. నిజానికి పర్సనల్గా తీసుకోకూడదు. కానీ ఆయన తీసుకుని ఆయన ఎప్పుడూ లేనంతగా డీటెయిల్గా 14 నిమిషాలు పెట్టడంతో మొత్తం అంతా కూడా పెట్టడమే, పైగా అనసూయని సపోర్ట్ చేయడం అది మెయిన్ ప్రాబ్లం అయ్యడంతో ఆయన జనరల్ గా స్త్రీలకి ఇది ఉందని మాట్లాడున్నా కూడా సరిపోయేది. కానీ అది చేయడంతో జనసేనలోనే చాలా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా జనసేన వీర మహిళలు అనేది వెరీ ఇంపార్టెంట్ వింగ్. పవన్ కళ్యాణ్ చాలా ఇంపార్టెంట్ ఇస్తాడు మహిళలకి. ఎక్కడ పోయినా ఆయన మహిళల గురించి మాట్లాడతాడు. అలాగే వీర మహిళలు కూడా చాలా మంది అప్పటి వరకు అనామకులుగా ఉన్నోళ్ళు కూడా వీర మహిళల దీంట్లో పార్టీలో ఆ వింగ్ లో చేరి చాలా మంది బయటకు వచ్చారు, నాయకురాలుగా ఎదిగారు కూడా. అలాంటి కాంటెక్స్ట్ లో వీళ్ళందరూ విపరీతంగా సోషల్ మీడియాలో నాగబాబు మీద, మామూలుగా జనసేన వాళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా విమర్శిస్తే తీవ్రంగా అటాక్ చేస్తారు. అలాంటిది వాళ్ళకి కష్టమైపోయింది. ఇదేంది వైసీపీ లీడర్ లాగా ఈయన పెట్టి, వైసీపీ వాళ్ళే ఎవరు లీడర్లు పెద్దగా స్పందించలేదు. సోషల్ మీడియా వాళ్ళు చేశారు తప్ప పెద్ద లీడర్లు ఎవరు దీంట్లోకి రంగంలోకి రాలేదు. అలాంటిది ఈయన వచ్చి డైరెక్ట్గా శివాజీని వ్యతిరేకిస్తూ అనసూయని సపోర్ట్ చేయడం ఏంటి అనేది డైజెస్ట్ కాదా. దీన్ని వైసీపీ వాళ్ళు కూడా ఈయన మీడియాను విపరీతంగా వైరల్ చేసుకుంటున్నారు. దాంతో వాళ్ళకి చాలా తీవ్రమైన ప్రెజర్ తెచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా ఇబ్బంది అయిపోయింది. నువ్వేమో సనాతన ధర్మం చెప్తావు, మీ అన్నేమో ఇష్టం వచ్చినట్టుగా బట్టలు వేసుకొని తిరగండి అని అనసూయని సపోర్ట్ చేస్తాడేంటి. అనసూయ పెద్ద పిల్లల ముందు బికినీలు వేసుకొని తిరుగుతుంది, పైగా నా ఛాయిస్ రా అని నా కొడుకు కూడా చెప్తానంటుంది. ఛాయిస్లు అనే వాటికి కూడా ప్రతిదానికి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటే అన్నిటికి కూడా రెస్ట్రిక్షన్స్, లిమిటేషన్స్ ఉంటాయి. మనకేం అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఎవరికి ఉండదు ఇక్కడ. అబ్సల్యూట్ ఫ్రీడమ్ అనేది ఒక అబద్ధం. మనం సమాజంలో ఉన్నాం కాబట్టి సమాజంలో అనేక అంశాలు మనల్ని కంట్రోల్ చేస్తుంటాయి. స్టేట్ కంట్రోల్ చేస్తుంటది, గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంటాయి, మోరల్స్ కంట్రోల్ చేస్తాయి, లా కంట్రోల్ చేస్తుంది. నా ఇష్టం వచ్చినట్టు నేను రెడ్ లైట్ ఉంటే కూడా వెళ్తానంటే కుదరదు కదా. బౌండరీస్ లోపల ఉండాలి. ఫ్రీడమ్ కి అనేక బౌండరీస్ ఉంటాయి. అదే ఫ్రీడమ్ ఎంత ఇంపార్టెంట్, రెస్పాన్సిబిలిటీ కూడా అంత ఇంపార్టెంట్ మనకి. సో హక్కులు బాధ్యతలు ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటే వెళ్లాల్సిన ఇది ఉంది. ఆయనేమో కాన్స్టిట్యూషన్ కోట్ చేసి చెప్పాడు. ఆర్టికల్ 14, 19, 21 ప్రకారం ఫండమెంటల్ రైట్స్ ఇవి, డిగ్నిటీ, తర్వాత ఒక వ్యక్తి యొక్క ప్రైవేట్ లైఫ్, ప్రైవసీ, దీనంతా కూడా గుర్తించమని కాన్స్టిట్యూషన్ చెప్తుంది అనేది. అది థియరాటికల్ కరెక్టే కావచ్చు. అలా థియరీ వేరు, ప్రాక్టికల్ గా సమాజంలో మనం ఏ సమాజంలో బతుకుతున్నాం అనేది వేరు. అనేక అంశాలు కంట్రోల్ చేస్తుంటాయి. అందుకని ఆయన చెప్పిన దాన్ని కూడా వ్యతిరేకిస్తూ నువ్వు ఈ థియరీ అంతా మాకు చెప్పొద్దని ఆయన మీద అటాక్ చేశారు. ఎక్కువ వీళ్ళే చేశారు. దాంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ప్రెజర్ పెరిగింది. నువ్వు మీ అన్నని కంట్రోల్ చేస్తావా లేదా అని పవన్ కళ్యాణ్ మీద కోపం వ్యక్తం చేశారు. రెండోది ఏమంటే జనసేనకి తెలుగుదేశం కూటమిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాంటప్పుడు జనసేనకు సపోర్ట్ గా ఈయన రంగంలో దిగి పనిచేయాల్సిన వ్యక్తి జనసేన వాళ్ళని, వీర మహిళల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఈ వీడియో మాట్లాడడం అనేది ఎక్కడ పోయినా వాళ్ళు ఇప్పుడు అనసూయని ఎవరన్నా వీళ్ళు విమర్శించాలన్నా కూడా మీ బాస్ ఇలా మాట్లాడాడు, మీ మనిషి ఇలా మాట్లాడుతున్నాడు కదా అనేది ప్రశ్న ఎదురవుతుంది. ఎక్కడైనా డిబేట్లకు వెళ్ళినా అన్నిట్లో మీడియా వాళ్ళు ఎదురైనా కూడా అదే క్వశ్చన్ వేస్తారు కదా, మీరేమో అనసూయని వ్యతిరేకిస్తారు, మీ బాస్ ఏమో సపోర్ట్ చేస్తున్నాడు, దీని ఏమంటారు అని అడుగుతున్నప్పుడు ఇంక వాళ్ళు అనివార్యంగా మేము వ్యతిరేకిస్తున్నాం నాగబాబుని అని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో దాంతో నాగబాబు పైగా ఆయన ఈ మధ్యకాలంలో ఏ విషయాలు స్పందించాలి. అనేక రేపులు జరుగుతున్నాయి, స్త్రీల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, దళితుల మీద జరుగుతున్నాయి, ఏవి నువ్వు స్పందించకుండా ఇదేమన్నా నేషనల్ ఇష్యూ లాగా దీంట్లోకి ఎందుకు దిగావు అనే ఒక తీవ్ర ఆగ్రహము, బాధ
వ్యక్తమైంది. దాంతో పవన్ కళ్యాణ్కి ఆయన సారీ చెప్పాడని చెప్తున్నారు. ఉమ్. అట్లాగే వేరే మహిళలు కూడా ఎవరైతే గట్టిగా ప్రశ్నిస్తారో వాళ్ళకి సారీ చెప్పాడని బహిరంగంగా అయితే చెప్పలేదు, కానీ సార్ కొంత- బహిరంగంగా చెప్పే ఛాన్స్ ఉందా? ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పబ్లిక్ ఉందంటారా? అంటే ఆయన చెప్పకపోవచ్చు అని అంటున్నారు బహిరంగంగా. ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్తే మళ్ళీ ఆయన ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితి వస్తుంది. మరి అట్లీస్ట్ చెప్పలేదు. బ్యాలెన్స్డ్ గా ఒక మెసేజ్ మళ్ళీ ఇవ్వగలిగితే వివరణ ఇవ్వచ్చు. సారీ వివరణ అనేది ఇస్తే కాకుండా సరిపోతుంది నా అనుకుంటున్నాను. ఉద్దేశం ఇది, నేను అనసూయ పిల్లల ముందు ఇలా ఉండడాన్ని నేను కూడా వ్యతిరేకిస్తాను. పిల్లల ముందు అలా ఉండడం పిల్లల మీద ప్రభావం పడుతుంది, సైకాలజిస్టులు కూడా చెప్తారు. ఉమ్. సో నా ఉద్దేశం ఏమంటే ఆయన అట్లాంటి బూతులు మాట్లాడడం వల్ల నేను రియాక్ట్ అయ్యాను. అవును. సో స్త్రీలని అలాగా మనం కంట్రోల్ చేయడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. స్త్రీల ఎంపవర్మెంట్ ఇదంతా కూడా ఇంపార్టెంట్ అన్న యాంగిల్లో ఆయన అవును. కనీసం ఒక వివరణ చేస్తే ఇచ్చే అవకాశం పొలిటికల్ ఇది కొంత తగ్గుతుంది. వివరణ ఇచ్చే అవకాశం అయితే ఉండొచ్చు. ఎందుకంటే లేకపోతే మాత్రం ఇది ఆగదు, ఇంకా ఆగదు. పెరుగుతుంది. ఎందుకంటే పొలిటికల్ అన్వేషణ కూడా ఉంది కాబట్టి అన్వేషణ వచ్చినప్పుడు కూడా నాగబాబు అడుగుతారు, మీరు అన్వేషణ వ్యతిరేకిస్తా ఉన్నారు, సరే నాగబాబుని, మరి నాగబాబు కూడా అన్వేష్ చెప్పిన కంటెంట్ కదా చెప్పాడు అనేది కంటెంట్ విషయంలో అన్వేష్ చెప్పిందే నాగబాబు చెప్పాడు. మరి అన్వేషణ బూతులు వ్యతిరేకించండి కానీ కంటెంట్ అన్వేష్ నాగబాబు ఒకటే కదా అన్నట్టుగా అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే సార్ టిపికల్ ఉంది. ఇప్పుడు వాళ్ళకి మెయిన్ పొలిటికల్ అంటే జనరల్ ఇష్యూస్ మీద ఉంటే పార్టీ పర్వాలేదు. ముఖ్యంగా మీరు అన్నట్టు వీర మహిళలు ఒకటి ఉంది, అండ్ బీజేపీ కూటమి కాబట్టి వాళ్ళ సనాతన ధర్మం మీద ఎక్కువ ఫోకస్డ్ గా ఉన్నారు. సో అది మాత్రం టిపికల్ గా అవుతూ ఉంది. చూద్దాం సరే. థ్యాంక్ యూ సార్.